వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనము జాతకాన్ని మనం చూసినప్పుడు అర్ధాష్టమ రాహువు పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మనకేం జరుగుతుందంటే ఈ యొక్క పనులన్నీ కూడా ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క గురుగ్రహం కూడా అష్టమ గురువు కాబట్టి మనకు చాలా పనులు ఆలస్యంగా అవ్వడము, తర్వాత అప్పులు అధికంగా చేయడము, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తాము. అండ్ డెసిషన్స్ కూడా వైజ్ డెసిషన్స్ మనం తీసుకోలేకపోతూ ఉంటాము. అండ్ ఈ యొక్క అప్రయోజకులందరూ కూడా మనకి తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మనకి పరిచయం అవడము. అండ్ మంచి వాళ్ళు విజ్ఞులు గురుడు మంచిగా ఉంటేనే కదా, గురుడు చెడిపోయినప్పుడు ఫూలిష్ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు పరిచయాలు అవ్వడము, అటువంటి వాళ్ళ ట్రాప్లోకి మీరు వెళ్ళడము, వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల నుంచి, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ద్వేషించడము, లేకపోతే ఈ యొక్క మామూలు ఫూలిష్ ఫెలోస్తో ఫ్రెండ్షిప్ చేసుకుని మంచి వాళ్ళని మీరు వదులుకోవడము, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనము ఈ గురుగ్రహ ప్రభావం వలన మనకి ఈ షేర్స్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చారు కదా, ఈ షేర్స్ ఇవన్నీ కూడా వాటి బిజినెస్ల్లో కాస్త లాస్ రావడము అనేటటువంటిది బాగా క్లియర్గా కనబడతాయి. షేర్స్ స్పెక్యులేషన్స్లో మనకి నష్టాలు అనేటటువంటివి. అండ్ ఈ యొక్క కమోడిటీస్ పైన మీరు చేసేటటువంటి బిజినెస్లో లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్ సచ్ థింగ్స్. ఇకపోతే ఈ యొక్క రాశి వారందరూ కూడా సినీ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు అండ్ మంచి అవకాశాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు ఈ వృశ్చిక రాశి వారికి జరగడం లేదు. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు కోర్టులకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో ఏదైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాలు గత వారం కంటే కొంచెం తగ్గడము, ఆ తర్వాత ఈ ఖర్చులు కూడా అధికంగా ఖర్చు పెట్టడము, అప్పులు అధికంగా చేయడము, ఇలాంటివి చేస్తారు. అలాగే వాహనాలు కూడా మనకి అధికంగా మనం వాహనాలు కొనుక్కోవడము, నెసెసిటీ కంటే కూడా ఎక్కువగా వాహనాలు మనం కొనుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి, నిరంతర ప్రయత్నం అనేటటువంటిది చేస్తారు. అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ ఇప్పట్లో రావు, కానీ ప్యానెల్లో మీ పేర్లు మాత్రం ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు అసలు చదువు మైండ్కి ఎక్కకపోవడము, కాస్త ఇబ్బందికరంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు క్రుషియల్ టైం అనమాట, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంతటికీ కూడా. సో ఈ టైంలో మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా మనము ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు రావడానికి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఈ రాశివారు మరి ఇంకా సెటిల్ కాలేదండి మా పిల్లలు, లేకపోతే ఫారెన్లో ఇంకా చదువుతున్నారండి, స్టూడెంట్ వీసా మీద వెళ్ళాడు, వాళ్ళకి ఇంకా వర్క్ పర్మిట్ రాలేదండి అంటే మనకి చాలా ఆందోళనకరంగా మీరందరూ కూడా ఫీల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవన్నీ రాలేదండి, ఇంకా వాళ్ళకి టైం ఇంకా ఆసన్నం అవ్వలేదన్నమాట. గోచార రీత్యా కూడా మనకి బాగుండలేదు ఈ రాశి వారికి. సో డెఫినెట్గా మరి కొంత టైం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలి అని అంటే, మనము ఈ రాశివారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా.
అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి షోడశి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అంటే లలితా త్రిపుర సుందరి యొక్క లా జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా కలిసొస్తుంది. అలాగే ఈ యొక్క నివేదన కదంబ పుష్పాలను పెట్టి మనం అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా మనం పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ రాశి వారికి ఈ వారం సరిపోతుంది. శుభమస్తు.